రఘునందన్ రావు మైపాల్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తాడు. నువ్వెవరితో కలిసి చేస్తావు చెల్లె? నీ రాజకీయం ఏంది? నువ్వెవరెవరితో కలిసి చేస్తున్నావు రాజకీయం? నీ టీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకొని నడిపిస్తున్నావు? నీ పైసలు ఎక్కడి? నీ పంచాయతీ ఎక్కడిది? జై తెలంగాణ అని వచ్చి లేకపోతే తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు నువ్వు ఎట్లుంటివి? ఇవాళ ఎట్లున్నావు చెల్లె? ఒక్కటని 4 పడితే మంచిగా ఉండదు. ఒక్కటి చెయ్యి రఘునందన్ది కోకేళ్ళు చూపిస్తే బరాబరి 4 ఏళ్ళు రిప్లై ఇస్తాయి రఘునందన్ వైపు నుంచి. ఒర్రుడైంది భాష మర్యాద ఉంటే మేము కూడా మర్యాద ఉంటాం చెల్లె. ఒక ఎంపీ రఘునందన్ ఉన్నాడు కదా, ఒర్రుతాడు కదా, దేని మీద పడితే దాని మీద బరాబర్ ఒర్రుతాం. మేము తెలంగాణలో ఒర్రే తెలంగాణ తెచ్చినాం. మేము ఎవరితో లాలూచి పడి తెలంగాణ తేలే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా లాలూచి పడకుండానే రాజకీయం చేస్తున్నాం. లాలూచి అనే పదానికి ఏమైనా అర్థం ఉంటే అది మీరు చేసిరు, మీ కుటుంబం చేసింది తప్ప ఇంకొకటి ఎవరు రాజకీయాలలో లాలూచి పడలేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు మెదక్ జిల్లాకి చంద్రశేఖరరావు గారు లేదా కేటీఆర్ గారు లేదా నువ్వు లేదా మీ బావ హరీష్ ఏం చేసిండో చెప్పు, చర్చ పెడతా నేను. ఏం చేసిండు మా దుబ్బాకకు చెప్పు. ఒక్క మండల కేంద్రంలో కనీసం డివైడర్ రోడ్ ఇవ్వలే 10 ఏళ్లలో మీరు. రాయపూర్లో పోలీస్ స్టేషన్ కిరాయి బంగ్లాలో ఫస్ట్ ఫ్లోర్లో 2 రూమ్లలో ఉంటుంది. మీ నాయన ప్రాతినిధ్యం వహించే గజ్వేల్కి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది రాయపూల్. 10 సార్లు అడిగిన పోలీస్ స్టేషన్కి జాగిచ్చి బంగ్లాకు పైసలు ఇవ్వమని. మరుకూకులో మీ ఫామ్ హౌస్ కోసం పోలీస్ స్టేషన్ కట్టిండు మీ నాయన. రాయపూర్లో పోలీస్ స్టేషన్ అవసరం ఉంటే కట్టలేదు. సింగూరు శుద్ధి చేయలే, కేసీఆర్ చేయలేదు. సింగూరు జలాలు మెదక్ జిల్లాకి ఇవ్వలే, కేసీఆర్ ఇవ్వలేదు 10 ఏళ్ళు. నువ్వు ఉన్నావా ఇలా 5 ఏళ్ళు నిజామాబాద్ ఎంపీగా. మధ్యలో నువ్వు వచ్చి ఎమ్మెల్సీ అయినావు మీ నాయన పేరు చెప్పుకొని. మీరు వచ్చి రఘునందన్ గురించి మాట్లాడేది. అయినా నీతోటో మీ బావతోటో ములాఖత్ రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకేముంది? గీత గీసి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన మీ బావతో కొట్లాడి, గీత గీసి మీ నాయనతోటి మీ అన్నతోటి మీ బావతోటి కొట్లాడి మెదక్ ఎంపీ గెలిచి వచ్చిన మీరు పెట్టిన వెంకట్రామరెడ్డి అనేటువంటి కలెక్టర్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్ ఎంపీలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే లెక్క పెట్టి గీత గీసి కొట్లాడి గెలిచిన కవిత ఎవరితో ములాఖత్ గెలవలేదు. ఆఖరికి నీ వెంకట్రామరెడ్డి నివాసం ఉండే రాజపుష్ప కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కూడా రఘునందన్ రావుకే కోట్లు వచ్చినాయి. నేను ములాఖత్ ఎవరితో కాలేదనేది నీకు అర్థం కావాలి కవిత. పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో 1,07,000 ఓట్లు వచ్చినాయి రఘునందన్ రావుకి. కాంగ్రెస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు, టీఆర్ఎస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు. రఘునందన్ గీత గీసి కొట్లాడిండి చెల్లె, ఎవరితో ములాఖత్ కాలేదు. జగ్గారెడ్డితోటి హరీష్ రావుతోటి ములాఖత్ కావాల్సిన అవసరం రఘునందన్ అనేటోడికి లేదు. వేసి నా మాట తీరే గిట్లుంటుంది, నా నోరే గిట్లుంటుంది. ఇంకొకసారి నువ్వు జిల్లాకు వచ్చి నా గురించి మాట్లాడితే సమాధానం చెల్లెని మంచిగా చెప్తా. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు చెప్తా కవిత. నువ్వు కావాలనేది రఘునందన్ నోట్లో నోరు పెట్టి రఘునందన్ నన్ను తిడితే 2 రోజులు టీవీలలో కనబడవచ్చు, 2 రోజులలో పేపర్లలో కనబడవచ్చు అనుకున్నావు. నేను మాట్లాడవద్దు అనుకున్నా, సంస్కారం అడ్డం వచ్చింది. కానీ మాట్లాడడం వదిలేస్తే నువ్వు ఇట్లా రోజు ఏది పడితే అది మాట్లాడతావు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు నీ నోరు మోయించాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు నేను సంగారెడ్డికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు పోటీ చేయలేదు సంగారెడ్డిలో కౌన్సిలర్లు? రేపు పోటీ చేస్తావా జిహెచ్ఎంసీ కౌన్సిలర్లు? ఎన్నిక వెళ్తావు చెప్పు? తెలంగాణలో అధికారంలోకి వస్తావు కదా, రేపు జిహెచ్ఎంసీలో 3 డివిజన్ 3 కార్పొరేషన్లు అయినాయి కదా, ఎన్ని పోటీ చేస్తావు చెల్లె? మొత్తం చేస్తావా? ఇంకా 6 నెలలు టైం ఉంది నాకు తెలిసిన లెక్కల కాడికి. మొత్తం పోటీ చేస్తావా? ఒక మేయర్కి వెళ్తావా? ఆళ్ళు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంట. ఉచిత విద్య వైద్యం ఇవ్వకపోతే ఈమెను కట్టేసి కొట్టాలంట. మీ నాయన కూడా ఇట్లా చెప్తుండే, తెలంగాణ వచ్చినాక నేను కాపలా కుక్క లెక్కుంటా, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, తెలంగాణ వస్తే నేను నా ముసలి ఇద్దరం ఇంట్లుంటాం, తెలంగాణ అంతా మీదే బిడ్డ అన్నాడు. ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేలే 5 ఏళ్ళు. ఆ రోజు ఎంపీ ఉండి నోరు మెదపకుండా కూర్చున్నది ఎవరు? నువ్వు కాదా కవిత? ఉర్రకపోతే ఏం చేయమంటావు కవిత? అద్దాల మేడలో ఏసీలలో కూర్చొని ఎవరి మాటలు వినకపోతే బరాబర్ వరుతాం చెల్లె, నీకు ఇనొచ్చేదాకా వరుతాం. మళ్ళీ ఒకసారి జిల్లాకు వచ్చామన్నా ఒర్రుడు గిరుడు అన్నావు అనుకో చెల్లె, బంజారా హిల్స్ దాకా వచ్చి ఇంటి గేటు కాడ మైకి పెట్టి వరిపోతా.
మిగతా వాళ్ళ సంగతి వదిలే కానీ రఘునందన్ తోటి కొట్లాడవద్దు చెల్లె చెల్లె అని పిలుస్తున్నా చెల్లెలాగుండు, గౌరవం కాపాడుకో. యాడికి రమ్మంటే ఆడుకొస్తా, నీ నిజామాబాద్కి రమ్మంటే కూడా వస్తా చర్చించేందుకు. నీ 5 ఏళ్ళ నిజామాబాద్ ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం, 2 ఏళ్ళ రఘునందన్ రావు ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం. రమ్మంటే వస్తా చెల్లె. ఏం చేసిర్రు? మీ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. మీ ఆస్తులు పంచుకునేందుకు నీ అన్నతోటి కొట్లాడుంటే కొట్లాడుకో, మమ్మల్ని ఎందుకు తిడతావు? నీ బావతోటి కొట్లాడుంటే నీ బావ నువ్వు ఇద్దరు కొట్లాడుకోండి, మధ్యలో మా పేరు ఎందుకు లాగుతావు పంచాయతీలోకి? దుబ్బాకలో గీత గీసి కొట్లాడి గెలవలే రఘునందన్ రావు అనేటోడు హరీష్ రావు మీద. ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేసినావా? మీ అన్న సపోర్ట్ చేసిండా? మీ నాయన సపోర్ట్ చేసిండా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదిరించేది ఎవడన్నా ఉంటే మేమే అని చెప్పి గీత గీసి కొట్లాడినాం దుబ్బాకల. ఇంకొకసారి ములాఖాతు రాజకీయాలు, ఈ జిల్లా అభివృద్ధి చెందుతలేదు, ఒకవేళ మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదనేటువంటి ఆరోపణ కవిత చేస్తే దానికి మొదటి ముద్ద ఎవడంటే ఈ జిల్లా లోపల చంద్రశేఖరరావు అవుతాడు. ఎందుకంటే 1985 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో శాసనసభ్యునిగా కంటిన్యూస్గా ఉన్నాడు 2001 దాకా. అంటే ఎవరంటే అది చంద్రశేఖరరావు మాత్రమే. 2001లో మీ నాయన డిప్యూటీ స్పీకర్కి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఇదే మెదక్ జిల్లా అదే సిద్దిపేట గెలిపించింది జై తెలంగాణ అని. ఏం చేసిండు మీ నాయన? ఒక్కరోజైనా సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండా? ఒక్కరోజైనా మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండా? దుబ్బాకకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? పటాన్చెరుకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? రామాయంపేటకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? ఏం చేసిర్రు మీరు? మీ కుటుంబం బాగుపడేందుకు, మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం మీరు ప్యాలెస్లు కట్టుకోవడానికి పనిచేసిర్రు తప్ప మేమంతా ఒళ్ళు ఊనం చేసుకొని తెచ్చినాం తెలంగాణ. కాబట్టి కవిత గారు ఎవడో ఏదో రాసిస్తే జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ ఎందుకు మాట్లాడతలేడు? నేను జహీరాబాద్ ఎంపీ కాదు, అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నువ్వు తీసుకురా. మొదటి డిపిఆర్లో జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ఉందని మాట్లాడినావు కదా అబద్ధాలు. నువ్వు తీసుకురా కాగితం, బుల్లెట్ ట్రైన్ నేను మంజూరు చేసుకొస్తా. ఎన్నడన్నా భారత ప్రభుత్వం జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ఇస్తానని ఎవరైనా ప్రకటించిన ప్రకటన ఉంటే తీసుకురా, తప్పకుండా జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రఘునందన్ రావు తెస్తాడు. ఏది పడితే అది మాట్లాడి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి కార్యక్రమం పెట్టి నోరున్నది కదా ఏది పడితే అది మాట్లాడదాం, ఇది మంచి పద్ధతి కాదు చెల్లె.